ప్రెసిడెంట్ గారు మీరు ఏమనుకున్నారు చెప్పండి. మీరు ఏదో ఒక ఆట పెట్టండి, నచ్చితే చూస్తాం, లేకపోతే మీ మొహాన్ని కొడతాం. మీ మొహమే ఎవడో కొడితే కొట్టినట్టు ఉంది, మాకు మొహానికి మీరు కొడతారా? ఏరా నరేష్ అన్ని మాట్లాడుతుందా, మాట్లాడవే. మా ఫ్యాన్స్ కు బోర్ కొడుతుంది, వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు ఈ గేమ్ లో. అదే కదా మాకు కావాల్సింది. మీరు చూడండి గేమ్ ఆడుతూ ఆడుతూ అట్నుంచి రీల్ వచ్చేస్తుంది. ఓకే ఓకేనా? సో లెట్స్ బిగిన్ ద గేమ్ సెగ్మెంట్. ప్రెసిడెంట్ గారు మంచి గేమ్ సెగ్మెంట్ ప్లాన్ చేశాము. గేమ్ వచ్చి అక్కడ మీరు 2 కప్స్ చూస్తున్నారు కదా, ఇటువైపు నుంచి ఒకరు వస్తారు, ఇటువైపు నుంచి ఒకరు వస్తారు. ఇద్దరు కలిసి ఈ గేమ్ ఆడబోతున్నారు. ఆ ఇద్దరు ఎవరు ఉన్నారో వాళ్ళు వచ్చి ఈ కప్ లో ఉన్న ఒక కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పరిగెట్టుకుంటూ వెళ్ళి ఫస్ట్ ఎవరు వాళ్ళ కప్పు 1 by 1 బాక్స్ లో జరుపుతూ ఫస్ట్ ఈ బాక్స్ వరకు తీసుకొని వస్తారో వాళ్ళు విన్నర్స్. కానీ పాయింట్ ఇక్కడ ఏంటంటే ఇటువైపు నుంచి వాళ్ళ కప్పు రావాలి, అలాగే ఇటువైపు నుంచి వాళ్ళ కప్పు ఇటువైపు రావాలి. 2 కప్పులు ఫస్ట్ ఎవరిది ఫస్ట్ ఈ బాక్స్ లో వస్తుందో వాళ్ళు విన్నర్స్. సో ఫస్ట్ మీ వైపు నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి సన్నీ అన్న వస్తున్నాడు, వాళ్ళ సైడ్ నుంచి దమ్ముంటే గడ్డ నవీన్ పంపమను. హలో 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 మీరు కూర్చోండి. వాళ్ళంటే మీరు వచ్చేస్తారా ఏంటి? సెల్ఫ్ రెస్పెక్ట్ వాల్యూ అట్లాంటివి ఏం ఉండవా ఏంటి? భాస్కర్ గారు మీకు సిగ్గు లేదా ఏంటి? ఫస్ట్ వచ్చి ఆది గారు మీరు ఆడతారు అండ్ భాస్కర్ గారు ఆడతారు. ఎందుకంటే థియేటర్ అయింది, ఫ్రాన్స్ అసోసియేషన్ మీది కాబట్టి మేమిద్దరం ఆడతాం. కప్పు బదులు నువ్వు ఉంటే మధ్యలో ఆడతాం. 3, 2, 1 కప్పు గో అనలేదే. రండి. ఏంటి ఏంటి 3, 2, 1 నో గో. లాస్ట్ టైం గో చెప్పకపోతే ఏంటి చెప్పండి. కప్పుతో వెళ్ళాను కంపల్సరీ నీతోనే. 3, 2, 1 సోదే అది. 3, 2, 1 గో. Come on. తీలేదు మీరు తీలేదు. పెట్టే ఫైనల్ జడ్జ్మెంట్ ఇంద్రజ గారు మ్యామ్ చెప్పండి. సైలెన్స్. లాస్ట్ కప్ అటువైపు నుంచి ఆది గారు పెట్టలేదు, మర్చిపోయారు. ఒక కప్పు ఆయన ఫస్ట్ గా పెట్టినా కూడా 2 కప్పులు పెట్టారు కాబట్టి భాస్కర్ గారు గెలిచారు. మరి ఈసారి అమ్మాయిలు ఆడబోతున్నారు. ఇటువైపు నుంచి ఎవరు? మాతి. ఇటువైపు నుంచి సునంద గారు రండి. 3, 2, 1 గో. మా సైడ్ నుంచి ఒక డైలాగ్ చెప్పొచ్చా? చెప్పండి. ఆంటీ నీ కప్పు స్లో ఏంటి? ఓకే ఆది గారు మీ వైపు నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి ప్రవీణ్ గారు. మళ్ళీ ఇటువైపు నుంచి నరేష్. అరే ప్రవీణ్ గెలవాలి నరేష్ గారి మీద. 3, 2, 1 గో. ప్రవీణ్ కమాన్. మా సైడ్ నుంచి సత్య వస్తుంది. ఓకే అండ్ ఇటువైపు నుంచి స్వాతి రండి. కాంపిటీషన్ S versus S. రెడీ? 3, 2, 1 గో.
పోయావు. ఏదో థర్డ్ ఎంపైర్ చెప్పాలి ఏం జరిగిందని. స్వాతి. స్వాతి ఓడిపోయింది అంటున్నారు, ఆగండి వినండి. ఒకేసారి పెట్టింది. సత్య, మీరు చాలా సార్లు కప్ పెట్టినప్పుడు అది పడిపోయి మళ్ళీ బాక్స్ నుంచి తీసి పడిపోయి మళ్ళీ బాక్స్ నుంచి తీసి ప్రాపర్ గా పెట్టలేదు. తనైతే రెండు కూడా కరెక్ట్ గా పెట్టి ఫినిష్ చేసింది. మేము గెలవాల్సింది వాళ్ళకి. అంకుల్ మీ కప్పు స్లో అయింది. విన్నారా బికాస్ అది నేను క్లారిఫై చేయాలి కాబట్టి చేస్తున్నాను. సత్య రెండుని కలిపి ఒకేసారి పెట్టడం వల్ల తన ఫస్ట్ ఫినిష్ చేసిందేమో అనే ఒక భావన అయితే కలిగింది. బట్ స్వాతియే కరెక్ట్ గా 1 అని పెట్టి ఫినిష్ చేశారు, అందుకే వాళ్ళు గెలిచారు. కాదమ్మా, లాస్ట్ గడిలోకి వచ్చిన తర్వాత రెండు ఒకసారి పెడితే ఏమి, ఒకదాని తర్వాత ఒకటి పెడితే ఏమి. అలా పెట్టకూడదని డైరెక్టర్ గా అంటున్నారు. మ్యాటర్ ఏంటి, ఫస్టే కప్పు దగ్గర పెట్టలేమా ఆ గేమ్. ఓకే, యాదవ్ రాజు రండి. మా సైడ్ నుంచి భాస్కర్. 3, 2, 1 గో. డీజే డబుల్ స్వాగ్ బాస్కెట్ గిర్ గయి. మ్యామ్ విన్నర్ ఎవరు? భాస్కర్ గారు. నీలాంటోడు లేనే ఆడ. జితేందర్ ఇటువైపు నుంచి. శర్వరి రండి. అమ్మాయి అబ్బాయి ఏంటి ఇమాన్యుడు వస్తాడు. రమ్మను ఇమానీలు కానీ రమ్మను. ఓకే 3, 2, 1 గో. బాయ్స్ సీసము 36 గ్లాసుల మందు పోసింగ్స్ గట గట తాగింగ్స్ ఎంజాయ్ పండుగ. కంగ్రాచులేషన్స్ థియేటర్ వాళ్ళు. థ్యాంక్ యూ. ఎస్, ఈ కప్ మీది.